సాయి దేవా సాయి దేవా సాయి దేవా ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి జై జై ఈ లోకంలోని సర్వసంపదలు బాబా ఇచ్చినవి. ఇవన్నీ మనకిచ్చి బాబా మన నుంచి కోరేది భక్తి, నిజాయితీ, సచ్చీలత, ఆత్మార్పణ. ఆయన మనకిచ్చిన సంపదలు మనం కూడా అవసరంలో ఉన్నవారికి ఇవ్వాలనేదే బాబా భావన. అదే దానం. ఈ దానగుణం చాలా గొప్పది. బాబా కృప వల్ల ఏ కొందరిలో అది స్వాభావికంగా ఉంటుంది. చాలామందిలో ఒక భావం ఉంటుంది, అదేంటంటే అంతులేని సంపదలుంటే దానం చేసినా పర్వాలేదు, కానీ మనకున్నదే చాలా స్వల్పం కదా, అప్పుడు ఏం దానం చేయాలి అన్న భావం ఉంటుంది. అయితే దానం చేయడానికి ఉండవలసింది ఇచ్చే బుద్ధి, అంతేకాని కోట్ల కొలది ధనం కాదు అనే విషయం తన లీలల ద్వారా తెలియచెప్పారు బాబా. త్యాగగుణం ప్రకృతిలోనే ఉంది. నది నిర్మలమైన స్వచ్ఛమైన నీటినిస్తుంది. చెట్లు తీయని పండ్లనిస్తున్నాయి. ప్రకృతిలో ఒకడైన మనిషి ఆ ప్రకృతిని చూసైనా త్యాగగుణం నేర్చుకోవాలి. త్యాగమే మానవత్వానికి మూలం. దానం చేసినప్పుడు తీసుకున్న వ్యక్తి పొందే ఆనందంతో మనకు కలిగిన సంతృప్తిని పోల్చితే మనం ఇచ్చింది చాలా స్వల్పం అని అర్థమవుతుంది. ఉదారత మనిషిని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుంది. లోభమే దారిద్ర్యానికి దారితీస్తుందన్న దివ్య సత్యాన్ని మనం గ్రహించాలి. పంచు పెంచుకో అన్నది అతి సులభంగా అర్థమయ్యేలా బాబా నిరూపించిన దాన సూత్రం. దానం చేయాలని ఉంటే మనం కోటేశ్వరుడమే కానవసరం లేదు. మనకు గల ఏ సంపదలైనా దానం చేయవచ్చు. ఒక వ్యక్తికి సాయం చేయడం ద్వారా కూడా దానమే అనిపించుకుంటుంది. కాబట్టి బాబా మన సంపదల్ని అత్యద్భుతంగా వృద్ధి చేస్తారు. బాబా దయ వల్ల మనం లౌకిక సంపదలనే కాదు, పుణ్య సంపదను కూడా పెంచుకోగలుగుతాము. కాబట్టి ఈరోజు ఈ సందేశం ద్వారా మనందరం కూడా దానగుణాన్ని అలవర్చుకొని సాయినాథునికి కృపా కటాక్షానికి పాత్రమవుదాం. బాబా కూడా మనందరికీ దానగుణం నేర్పడానికే బాబా భక్తుల్ని దక్షిణ అడిగేవారనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి మనలో కూడా ఆ దానగుణాన్ని పెంపొందించుకొని సాయి ఆశీస్సులు పొందుదాం. జై సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి.